Namaskaram all, welcome back to Being Lyric channel. This is your Rukmini Likith. So today's video is all about makeup dupes. మార్స్ అనే బ్రాండ్ అయితే మీరు వినింటారు అండ్ ఇట్ ఈస్ ఆల్ ద రేజ్ అనమాట. హై అండ్ బ్రాండ్స్ అన్నిటినీ అది డూప్ చేస్తూ వచ్చింది అండ్ చాలా మంచిగా హిట్ అయ్యాయి కూడా. సో ఐ థాట్ వై నాట్ ట్రై ఇట్ ఫస్ట్ ఇంప్రెషన్స్ లాగా. అంటే నేను కొన్నాను కానీ ఇంతవరకు నేను ట్రై అయితే చేయలేదు ఆఫ్ కెమెరా. సో కలిసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు చిన్న అప్డేటెడ్ మేకప్ రొటీన్ లాగా అనమాట. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దేర్ సమ్ బ్లింక్ బ్లింక్ ఇన్ మై ఐస్, ఇట్స్ నాట్ గ్లో ఫ్రమ్ విత్ ఇన్. బేసికలీ రింగ్ లైట్ అయితే తీసుకున్నాము బికాజ్ ఇక్కడ హైడ్ అండ్ సీక్ చాలా అవుతుంది సన్తో. సో అసలు క్లారిటీ లేదు అందుకు. సో దట్స్ వై లైక్ ఐ థాట్ ఆఫ్ గెటింగ్ అ రింగ్ లైట్ అనమాట. ప్లీజ్ డూ లెట్ మీ నో మీకు ఈ సెటప్ నచ్చిందా. అప్డేటెడ్ మేకప్ రొటీన్ అని చెప్పాను కదా, అలాంగ్ విత్ ట్రయింగ్ దీస్ న్యూ మేకప్. దాంతోపాటు అప్పుడప్పుడు కొంచెం చిన్ని టిప్స్ ఇస్తూ ఉంటాను దట్ విల్ లైక్ చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట మీకు. లైక్ ఇఫ్ యూఆర్ డూయింగ్ యువర్ మేకప్ ఆన్ యువర్ ఓన్, ఏదైనా చిన్న ఫంక్షన్స్ కన్నా లేకపోతే మీ ఓన్ ఫంక్షన్స్ కన్నా మీరు చేసుకోవాలి చిన్న ఈవెంట్స్కి అలా ఉన్నప్పుడు లైక్ ఈ మేకప్ టిప్స్ అయితే మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ చేసుకునే ముందు ప్లీజ్ మీ ఫేస్ని కోల్డ్ వాటర్తో లైక్ వాష్ చేసుకోండి, నాట్ విత్ హాట్ వాటర్. ఎందుకంటే కోల్డ్ వాటర్ కొంచెం స్టేజ్ వరకు ఫేస్ అనేది డీప్ అఫ్ చేస్తుంది అనమాట. సో ఫేస్ మంచిగా డీప్ అఫ్ అయింది అంటే ఇట్ లుక్ సో గుడ్, లైక్ పఫీగా ఇలా కనిపించకుండా ఉంటుంది. అండ్ మీరు ఇంకా తట్టుకోగలుగుతారు అంటే మన సెలబ్రిటీలు అందరూ చేస్తారు కదా ఐస్ డంక్ అని. అంటే బేసికలీ ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వాటర్ డంక్ యువర్ ఫేస్. సో ఇఫ్ యూ డూ దాట్, వాళ్ళైతే లైక్ ఎస్పెషలీ లైక్ ఏదైనా రెడ్ కార్పెట్ ఈవెంట్స్ ఉంటే దే డెఫినెట్లీ డూ దాట్. మీరు అది గెట్ రెడీ విత్ మీలో యూట్యూబ్లో అప్పుడప్పుడు చూడండి. లైక్ వాళ్ళు ఖచ్చితంగా ఆ టిప్ అయితే చెప్తారు. బికాజ్ ఎందుకంటే సెలబ్రిటీ ఆర్టిస్ట్స్ డూ ఆల్సో బిలీవ్ దట్ దిస్ ఐస్ ఆర్ కోల్డ్ వాటర్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద డీపఫింగ్ అనమాట, ఎస్పెషల్ ఈవెంట్స్ ముందు. అండ్ అలా కోల్డ్ వాటర్తో కానీ లేదా ఐస్ వాటర్లో కానీ ఫేస్ డంక్ చేసుకొని వచ్చిన తర్వాత మంచిగా వైప్ చేసుకొని లైక్ మీరు మీ మాయిశ్చరైజర్ని యూజ్ చేయండి. మాయిశ్చర్ లేకోకుండా ఫౌండేషన్ కానీ లేదా లైక్ టింటెడ్ మాయిశ్చరైజర్స్ కానీ పూసినా కూడా దే విల్ బీ సో ప్యాచీ అనమాట, చాలా ప్యాచీగా ఉంటుంది. అండ్ విత్ యువర్ లిప్ బామ్ ఆల్సో నేను ఆల్రెడీ అప్లై చేసుకొని వచ్చాను. సో మేకప్కి ముందు స్కిన్ ప్రెప్ ఈజ్ లైక్ రియలీ ఇంపార్టెంట్. బికాజ్ స్కిన్ ఎంత కొంచెం సాఫ్ట్గా అలా ఉంటే లైక్ మేకప్ అంతా ఫ్లాలెస్గా కనిపిస్తుంది. మాయిశ్చరైజేషన్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక ప్రైమర్ లైక్ మార్స్ కాస్మెటిక్తో పాటు ఇప్పుడు కొంచెం ఇన్సైడ్ కాస్మెటిక్స్ అనేది కూడా చూసుంటారు, బోత్ ఆర్ అఫోర్డబుల్ బ్రాండ్స్ అనమాట. వాళ్ళ నుంచి నేను ప్రైమర్ అయితే తప్పించుకున్నాను. సో ఈ ఇన్సైట్ ప్రైమర్ వచ్చేసి ఇట్ ఈస్ అ డూప్ ఆఫ్ బెనిఫిట్ ప్రొఫెషనల్. ఇది నేను నా మ్యారేజ్ కోసం ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఉంటే ఇది యూజ్ చేద్దామని తెప్పించాను. దిస్ ఈజ్ బ్రిలియంట్ అనమాట. పోర్స్ని ఎంత బాగా బ్లర్ చేస్తుందంటే. సో ఐ థాట్ ఎనీవేస్ నా దగ్గర ఒరిజినల్ ఉంది, సో ఐ కాంట్ ఐ గెట్ ఎ డూప్ అండ్ రెండు ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నాను. కంపారిజన్ కోసం ఐ వాంట్ టు అప్లై లైక్ బెనిఫిట్ ప్రొఫెషనల్ ఒక చోట అండ్ ఇన్సైట్ కాస్మెటిక్స్ ఒక చోట. సో ఐఎమ్ గోనా జూమ్ ఇన్. ఇఫ్ యూ కెన్ సీ ఇలా పౌడరీగా ఉంటుందన్నమాట ఇది. అండ్ ఎక్స్పెషలీ ఈ పోర్ ఫిల్లింగ్ ప్రైమర్స్ అంటారు కదా, అంటే లైక్ పోర్స్ని బ్లర్ చేస్తుంది అనమాట. లైక్ పెద్ద పెద్ద పోర్స్ ఉన్నా కూడా. సో ఇట్ విల్ డెఫినెట్లీ గోన్ అ బ్లర్ అప్. లెట్ మీ జస్ట్, ఐ థింక్ దిస్ లైటింగ్ ఇస్ బెటర్. ఓ ఇక్కడైతే ఎంత లైక్ సాఫ్ట్గా బ్లర్ చేస్తుంది అంటే ప్రొఫెషనల్, ఇట్స్ లైక్ రియలీ గుడ్. సో లెట్ మీ ట్రై ది ఇన్సైడ్ వన్. దానికన్నా ఇంకొంచెం లైక్ కొంచెం ఫ్లూయిడ్గా ఉంది అనిపిస్తుంది. సో లెట్ సీ. వావ్ 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 వావ్, దిస్ ఇస్ యాక్చువల్లీ పర్ఫెక్ట్. జస్ట్ దట్ ఇప్పుడు బెనిఫిట్ మీకు అరౌండ్ 10 seconds టైం తీసుకుంటే సెట్ అవ్వడానికి, దిస్ ఇస్ టేకింగ్ సమ్ 30 seconds, దట్స్ ఇట్ అంతే. బికాస్ దీని కన్సిస్టెన్సీ కొంచెం లిక్విడ్గా ఉంది వెన్ కంపేర్ టు ద బెనిఫిట్ వన్. బట్ పర్ఫార్మెన్స్ వైజ్, సాఫ్ట్నెస్ వైజ్, ఇట్స్ లైక్ బోత్ ఆర్ లిటరలీ సేమ్ అనమాట. లిటరలీ సేమ్ ఉన్నాయి. ఐ కెన్ ఫీల్ దట్. ఇంకా కంపారిజన్ చేయాలి అంటే బెనిఫిట్ది కొంచెం లైక్
ఐ కెన్ సే లైక్ 0.005% కొంచెం మాయిశ్చరైజింగ్ ఉంది. మేబీ లోన్ అవే విత్ దిస్ లైక్ డ్యూప్ అంటే మరి ఇంత ప్రాపర్ డూప్ చేస్తారు అనుకోలేదు. ఆయిలీ స్కిన్ అండ్ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్ డూ గివ్ దిస్ ప్రైమర్ ట్రై. చాలా అంటే చాలా బాగుంది. బట్ మీరు నాలాగా డ్రై స్కిన్ అయితే మాయిశ్చరైజర్ యూస్ చేసిన తర్వాతనే ఖచ్చితంగా ఇది యూస్ చేయండి. బికాస్ ఇది అంత లైక్ అంత హైడ్రేటింగ్ ఉండదన్నమాట. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో లైక్ సూపర్ ప్రైజీ యూ కెన్ గో విత్ బెనిఫిట్. లేదు సూపర్ అఫోర్డబుల్ అంటే యూ కెన్ గో విత్ ఇన్సైట్. యాజ్ పర్ మై రివ్యూ లైక్ బోత్ ఆర్ గివింగ్ మీ ద సేమ్ రిజల్ట్స్ అనమాట. సో దాట్స్ ఇట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. అండ్ మీరు నా ముందు వీడియో చూసింటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది నేను ఫౌండేషన్ లైక్ ఎలా ఉన్నది అలానే అప్లై చేసుకోను. ఐ యూజువలీ మిక్స్ ఇట్ విత్ మై మాయిశ్చరైజర్ అండ్ నా బ్యూటీ, నా షార్లెట్ టిల్బరీ. అండ్ కవరేజ్ కూడా అంతే. కవరేజ్ అంత వద్దు అన్న వాళ్ళకు ఫస్ట్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ ఫేస్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని లైక్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్ సైడ్ అనమాట. మీకు బ్రషెస్తో బ్లెండింగ్ కష్టం అనిపిస్తే ప్లీజ్ గో హెడ్ అండ్ బై ఎ బ్యూటీ బ్లెండర్. అది మీ బ్లెండింగ్ ఏమైతే ఇట్ విల్ చేంజ్ లైక్ సీరియస్లీ చేంజ్ చేస్తుంది. స్ట్రీక్స్ ఏవి రాకోకుండా ఇలా స్ట్రీక్స్ లాగా పడుకోకుండా లైక్ బ్యూటీ బ్లెండర్ హెల్ప్స్ అలాట్ అనమాట. ఇది ఆల్రెడీ నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను, అందుకే అంత బ్రీఫ్గా చెప్పట్లేదు. ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్. అప్పుడు నేను ఏ టాపిక్స్ అయితే కవర్ చేయలేదో ఆ టాపిక్స్ మీద నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. సో దట్స్ వై ప్లీజ్ టేక్ ఇట్ డౌన్ టు యువర్ నెక్ యాజ్ వెల్. బికాజ్ ఇక్కడ ఒకళ్ళు ఉంటే చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఎంత మంచి మేకప్ చేసుకున్నా ఇట్ విల్ లిటరలీ లుక్ లైక్ ఏదో చేసుకున్నారని. సో అస్సలు బాగా కనిపించదు. అండ్ మీకు లైక్ ఫ్లాలెస్ బేస్ కావాలి, ఇలా ప్యాచులు ఎక్కువ వేసుకున్నట్టు ఉండకూడదు అంటే థిన్ లేయర్స్తో వర్క్ చేయండి. లైక్ ఒక చోట కన్సీలర్ అవసరం ఉంది, ఒక చోట మీకు ఫౌండేషన్ అవసరం లేదనుకోండి, ఎక్కడ ఏది అవసరం ఉంటే అది యూస్ చేయండి. ఫేస్ మొత్తం అన్ని ప్రోడక్ట్స్ యూస్ చేస్తే దట్ లేయర్స్ కీప్ ఆన్ బిల్డింగ్ అప్. అండ్ అట్ ద లాస్ట్ ఎలా ఉంటుందంటే వాల్ కేర్ పుట్టి వేసుకున్నట్టు ఉంటుంది. అది మనకు వద్దు కాబట్టి. అండ్ మీ బేస్ ఫ్లాలెస్గా ఉండే రకంగా చూసుకోండి. దెన్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ లిప్స్ అండ్ యువర్ ఐస్. వై? బికాజ్ ట్రస్ట్ మీ, బేస్ ఎంత బాగా బ్లెండ్ అయితే అంత బాగా ఉంటుంది. అండ్ ఫోర్ హెడ్ దగ్గర ఇఫ్ యూర్ బ్లెండింగ్ను టేక్ ఇట్ అప్ టు ద హెయిర్ లైన్ అనమాట. అండ్ దెన్ ద హెయిర్ కవర్స్ సో దట్ ఇక్కడ ఒక లైన్ ఉన్నట్టు ఇక్కడ ఒక లైన్ ఉన్నట్టు అలా లైన్లు కనిపించకుండా ఫ్లాలెస్గా అది బ్లెండ్ అయిపోయినట్టు ఉండాలి. అండ్ దిస్ స్పంజ్ వాస్ ఫ్రమ్ వైబీపీ. ఆబ్వియస్లీ నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను. అప్పుడు నేను చాలా ఇండియన్ బ్రాండ్స్ ట్రై చేశాను. ఇప్పుడు అది లేదు. దే హ్యావ్ కంప్లీట్లీ మూవ్ టు స్కిన్ కేర్. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ రియల్ టెక్నిక్స్. లైక్ వాళ్ళ స్పంజెస్ కూడా చాలా బాగున్నాయి. లైక్ ఎవ్రీ లేయర్ తర్వాత అంటే ఇప్పుడు ఒక ఫౌండేషన్ ఒక లేయర్ మీరు వేసుకున్న తర్వాత మంచిగా ఒక మేకప్ ఫిక్సింగ్ స్ప్రేతో దాన్ని ఇంకా డాప్ చేయండి సో దట్ అది కదలకుండా ఉంటుంది అండ్ మీకు ఒక ఫ్లాలెస్ లుక్ అయితే ఇస్తుంది. సో వన్స్ దిస్ ఇస్ డన్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. టెస్ట్ దిస్ మార్స్ లిప్ అండ్ చీక్ టెంట్స్. మీకు తెలిసింటే కొరియన్ డ్రామాస్, కొరియన్ మేకప్, కొరియన్ స్కిన్ కేర్ అవన్నీ ఫేమస్ అయినప్పటి నుంచి కొరియన్స్ యూస్ చేసే ఒక ప్రోడక్ట్ వచ్చేసి లిప్ అండ్ చీక్ టెంట్స్. అవి కూడా చాలా ట్రెండ్ అయ్యాయి అనమాట. ఒక్కొక్క ఇండియన్ బ్రాండ్ వాళ్ళ డ్యూప్స్ అన్నీ తీసుకొని వచ్చాయి అండ్ చాలా హై అండ్ బ్రాండ్స్ కూడా లిప్ టింట్స్ అనేవి తీసుకొని వచ్చాయి. అండ్ మీకు తెలిసింటే బెనిఫిట్లో బెనిటెంట్ ఈజ్ లైక్ సుప్రీం ఫేమస్. బట్ దట్ ఈ వాటరీ టింట్ అనమాట. దాని తర్వాత క్రీమ్ బేస్డ్ టింట్స్ వచ్చాయి. సో అందులో మార్స్ లిప్ అండ్ చీక్ టింట్ ఇన్ ది షేడ్ ఎంబ్రేస్ యువర్ బిగినింగ్స్ నేను అయితే పర్చేస్ చేశాను. ఎంబ్రేస్ యువర్ న్యూ బిగినింగ్స్ 03 నేను తీసుకున్న షేడ్ అయితే అది. లిప్స్టిక్స్ ఆర్ బ్లషెస్ నాకు కొంచెం ఎంఎల్బీబీ షేడ్స్ అంటే ఇష్టం, అంటే మై లిప్స్ బట్ బెటర్. నాకు బ్రైట్ పింక్స్ అండ్ రెడ్స్ అంత నచ్చవు. సో ఆ బ్లష్ కూడా నేను అందుకోసమే ఒక రకంగా పింకీ నాట్ బ్రౌనీ న్యూడ్ కలరే తీసుకున్నాను అనమాట. సో బేసికలీ నేను దీన్ని ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ దిస్ ఇస్ హౌ ద షేడ్ లుక్స్ లైక్. హ్యాండ్ స్వాచ్ ఇది. అండ్ దీని బ్లెండబిలిటీ చూద్దాం ఒకసారి. ఓకే, బ్లెండ్ చేసిన తర్వాత దిస్ ఇస్ హౌ ద స్వాచ్ లుక్స్ లైక్. బ్లష్ అంటే ప్లీజ్ ఇక్కడ యాపిల్స్ ఆఫ్ ద చీక్స్ మీద కాదు, ఇక్కడ యూస్ చేయండి. సో దట్ విల్ గివ్ యూ అ కాన్ఫిడెంట్ అండ్ లిఫ్టెడ్ లుక్. ఫింగర్ యూస్ చేస్తున్నాను, హోప్ఫుల్లీ ఇట్స్ నాట్ టూ మచ్.
లైక్ ఇది చీక్ టెన్స్ యాక్చువల్లీ ఇఫ్ దిస్ వర్క్స్ అవుట్ లైక్ ఎవ్రీడే లుక్ కూడా లైక్ ఆఫీషియల్ వేర్కి కూడా చాలా బాగుంటాయి. దే వోంట్ లుక్ టూ మచ్ బట్ ఒక చిన్న కలర్ అంటూ ఇస్తుంది అనమాట ఫేస్కి. ఇట్ మైట్ టేక్ సమ్ మోర్ టైమ్. యాక్చువల్లీ అ గుడ్ షేడ్ ఫర్ ది ఐలిడ్ as well. So I'm going in with this because okay, I can see కొంచెం peachy color. I love it. And this eye color laga kuda I can use this because this is so easy and so creamy to use. But దీని staying power ఎంత ఉంటుంది అనేది I'm not sure. So and if it's winter, a little bit of blush on the nose will look so good. ఈ మధ్య కాలంలో బ్లష్ బ్లైండ్నెస్ అని ఒక కొత్త మేకప్ ట్రెండ్ వచ్చింది, వేర్ లైక్ లోడ్స్ ఆఫ్ బ్లష్ యూస్ చేస్తున్నారనమాట. అండ్ దట్ కైండ్ ఆఫ్ గివ్స్ దట్ వింటర్లో చల్లగాలికి తిరిగి వస్తే ఒక ఫ్లష్డ్ లుక్ ఉంటుంది కదా, అది ఇస్తుంది. అండ్ డైరెక్ట్గా మీరు బ్లెండర్ యూస్ చేసి కూడా అప్లై చేయొచ్చు. ఐఎమ్ ట్రయింగ్ టు డూ దట్. ఇప్పటికే నేను దీన్ని లైక్ 2 to 3 లేయర్స్ యూస్ చేశాను అనమాట. నా ఇప్పుడు లైక్ టు ద థర్డ్ లేయర్ ఆర్ సంథింగ్ ఐ కెన్ ఫీల్ దట్ ఓకే ఎక్కువ అప్లై చేసుకుంటున్నాను, ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దట్ బ్లష్ బ్లైండ్నెస్ ఫేజ్ అనిపిస్తుంది. మై ట్రస్టీ కే బ్యూటీ, బికాజ్ నాకు ఫేస్ మొత్తం పౌడర్ వద్దు, బికాజ్ దట్ విల్ అగైన్ క్యాన్సల్ అవుట్ షైన్. నేనంతగా షార్లెట్ టిల్బరీ యూస్ చేసిన షైన్ మొత్తం పోతుంది. బట్ నాకు ఐస్ కింద షైన్ ఉండకూడదు అనమాట, దట్ విల్ లుక్ లైక్ ఆయిలీగా కనిపిస్తుంది. సో వాట్ ఐ డూ ఇస్ ఓన్లీ ఈ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ దగ్గర ఐ కాన్సన్ట్రేట్ మై పౌడర్. మీరు తేడా గమనిస్తే ఇది ఎంత మ్యాట్ అండ్ పాలిష్డ్ ఉంది చూడండి. అండ్ యూ కెన్ సీ దిస్ క్రీజ్, దిస్ షైన్. సో బేసికలీ దాన్ని మనం ఇప్పుడు స్టాప్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి బనానా పౌడర్. దట్స్ పౌడర్. inner corners and this triangle. See that shine, ఒక షైన్ ఇది ఉండింది కదా, దట్స్ గాన్ అనమాట. యాక్చువల్లీ దట్స్ వాట్ ఐ వాంటెడ్. అండ్ ఎక్కడ అవసరం ఉంటే ఇక్కడ మనం స్వెట్ చేస్తాం ఎక్కువ, ఓన్లీ ఆ పార్ట్స్లో మాత్రమే ఐఎమ్ పుట్టింగ్ ఆన్ సమ్ పౌడర్ అనమాట. అండ్ బిలో మై లిప్స్ అండ్ అబవ్ మై లిప్స్, క్యూపిడ్స్ బౌ అండ్ మిడిల్ ఆఫ్ మై ఫోర్ హెడ్, బికాస్ ఆబ్వియస్లీ ఫోర్ హెడ్లో కూడా సమ్ టైమ్స్ వీ డూ స్వెట్. నాట్ స్వెట్ యాక్చువల్లీ, అదో ఇట్ బికమ్స్ ఆయిలీ అనమాట. అందుకే దీన్ని టీ జోన్ అంటారు. టీ జోన్ మ్యాక్సిమం ఆయిలీ అవుతూ ఉంటుంది. సో అలా ఏమైనా ఉంటే ఓన్లీ టీ జోన్ అండ్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లో మీ ఐస్ కింద జస్ట్ యూస్ దిస్ పౌడర్ అండ్ దాట్ విల్ లుక్ రియలీ గుడ్. అండ్ నేను ఆ బ్లష్ మీద అయితే ఎటువంటి పౌడర్ పెట్టలేదు, బికాస్ నాకు అది ఇచ్చే ఒక రకమైన క్రీమీ గ్లో కావాలి. మూవింగ్ టు ఐస్, దిస్ ఇస్ ప్రోడక్ట్ నెంబర్ 2 ఫ్రమ్ మార్స్. దిస్ ఇస్ దర్ ఐబ్రో పెన్సిల్. బ్రౌ పెన్సిల్ ఇన్ షేడ్ బ్లాక్. ఈ ఐబ్రో పెన్సిల్స్కి 2 ఎండ్స్ ఉంటాయి. ఒక దాంట్లో స్పూలీ ఉంటుంది అండ్ ఒక దాంట్లో ఆ ప్రోడక్ట్ ఉంటుంది అనమాట, ఐబ్రో ప్రోడక్ట్. సో బేసికలీ నేనైతే ఇంకా ఐబ్రోస్ చేయించుకోలేదు, బట్ నాకు మరి అంత పల్చటి లైక్ స్పార్స్ ఐబ్రోస్ లేవు, కానీ దేర్ ఇస్ సమ్ గ్యాప్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ లైక్ నైస్గా గ్యాప్ ఉంది అనమాట. సో ఆ గ్యాప్ కవర్ చేసుకోవడానికి నాకు ఒక ఐబ్రో పెన్సిల్ కావాల్సింది. అండ్ లాస్ట్ టైం నేను మేబ్లిన్ నుంచి తెప్పించుకున్నాను అండ్ దట్ ఈస్ ద మోస్ట్ హోప్లెస్ ఐబ్రో పెన్సిల్ ఐ హ్యావ్ ఎవర్ యూస్డ్. అది స్టిక్ అయ్యేది కూడా కావాలి. ఏ డైరెక్షన్లో అయితే మీ హెయిర్ పెరుగుతుందో ఆ డైరెక్షన్లో ఇవ్వాలి. ఇఫ్ నేను ఐబ్రోస్ చేసుకుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సో మచ్ బెటర్. బట్ చేసుకునే ముందు స్పూలీ యూస్ చేయాలి అండ్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్పూలీ యూస్ చేయాలి, సో దట్ ఆ పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. బట్ లైక్ డోంట్ ఓవర్ డూ యువర్ ఐబ్రోస్ ఆల్సో. లైక్ ఫోటోషూట్స్కి అలా అంటే ఓకే, కానీ లైక్ రియల్ లైఫ్లో ఇఫ్ దే లుక్ టూ స్టక్ అప్ నో లైక్ స్టాంప్ లాగా, దే లుక్ సో 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 హారిబుల్. నేను రియల్ లైఫ్లో చాలా మందికి అలా చూశాను అండ్ ఇట్ లుక్స్ లైక్ వాళ్ళు ఇక్కడ చింగ్ షాంగ్, దిస్ చింగ్ షాంగ్ క్యారెక్టర్ అట్లా కనిపిస్తారు, అందుకు వద్దంటున్నాను అంతే. సో వన్స్ ఐ డిస్ట్రిబ్యూట్ ఇట్ ప్రాపర్లీ, ఇఫ్ యూ కెన్ సీ హియర్ కొంచెం ఫ్లెష్ టోన్డ్ గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఐ ట్రై టు కవర్ హియర్. ఇట్ డిపెండ్స్, లైక్ నాకు ఇంతకు మించి కవరేజ్ వద్దు, అది కొంచెం స్పార్స్గా ఉన్నా కూడా ఓకే. నాకు ఇలా వైల్డ్గా ఉంటేనే ఇష్టం, అంటే లైక్ న్యాచురల్ బ్రో లుక్ ఉంటేనే ఇష్టం అనమాట. సో లెట్ మీ జస్ట్ కంప్లీట్ దిస్ అవుట్. ట్రస్ట్ మీ, ఐబ్రోస్ లైక్ నీట్గా ఇఫ్ దే లుక్ డన్ నో, ఇట్ కెన్
డూ సో మచ్ జస్టిస్ టు ద లుక్ అనమాట. ఇట్ కెన్ మేక్ దట్ లుక్. అంతా చేసుకొని ఐబ్రోస్లో ఇంకా కొంచెం ఫౌండేషన్ ఉండి అలా కనిపించినా కూడా ఇట్స్ గోనా బ్రేక్ దట్ లుక్. లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫైనల్ ప్రోడక్ట్. మార్స్ లిప్ డ్రిప్ ఇన్ ద షేడ్ కోకో డ్రిప్. దిస్ ఇస్ మార్స్ లిప్ డ్రిప్. ఇది కూడా అంతే, మేకప్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసింది. లిప్ టింట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే మీరు ఇది కూడా అంతే. ఐ గాట్ అ వెరీ దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ కోకో డ్రిప్. యాజ్ ఐ టోల్డ్, నాకు లిప్ ప్రోడక్ట్స్ కూడా అన్నీ లైక్ క్లోజ్ టు మై లిప్ కలర్ ఉండాలి. అండ్ మై లిప్స్ ఆర్ యాక్చువల్లీ టూ టోన్డ్ అనమాట. అంటే కింద లైట్ కలర్ కొంచెం లైట్ ఉంటుంది అండ్ పైన ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ లైక్ డార్క్. ఐ డోంట్ మైండ్, ఐ లవ్ దెమ్ యాజ్ దే ఆర్. బట్ ఏదైనా లిప్స్టిక్ యూస్ చేస్తున్నప్పుడు అది దాన్ని కాంప్లిమెంట్ చేయాలి, అంతేకాని లైక్ వియర్డ్గా కనిపించకూడదు అనమాట. దట్స్ మై ఓన్లీ క్రైటీరియా. అండ్ లిప్ టింట్స్కి లిప్స్టిక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది టింట్ లాగా ఉంటుంది కదా, అప్లై చేసుకున్న వెంటనే యూఆర్ నాట్ సపోజ్ టు రబ్ ఇట్ అనమాట. అండ్ ఇది ఇలా షైనీగానే ఉండదు. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు స్టే లైక్ దిస్. సో లిప్ డ్రిప్స్ ఆర్ లిప్ టింట్స్ అనేవి ఇలా ఒక గ్లాసీ లుక్ ఇవ్వదనమాట. ఇవి ఏం చేస్తాయి అంటే ఈ ప్రోడక్ట్ మీ లిప్స్ మీద ఒక 2 to 3 minutes పెట్టుకోవాలి. అండ్ డోంట్ కంబైన్ యూర్ లిప్స్ టుగెదర్ ఫర్ అ వైల్. అండ్ దాని తర్వాత ఒక 2 to 3 minutes తర్వాత అది డ్రై అయిపోతుంది. ఆ షైనీ లేయర్ పోయి ఆ ప్రోడక్ట్ కొంచెం అయిన తర్వాత ఒక టింట్, ఇట్ లీవ్స్ బిహైండ్ అ టింట్ అనమాట. లెట్స్ సీ దిస్. ఐమ్ గోనా గివ్ ఇట్ సమ్ టైమ్. బెస్టీ ద ఫేస్ ఇస్ ఆల్టిమ్ ప్రో కాజల్. దీంతో ప్రాబ్లం ఏంటంటే షార్ప్నర్ మర్చిపోతూ ఉంటా. ఐ హ్యావ్ ది షార్ప్నర్ టుడే. అండ్ మీకు ఇంకొక టిప్ తెలుసా, ఒకవేళ మీ ఐస్ చాలా చిన్నవి అంటే లైక్ దట్ వైట్ పార్ట్ చాలా చిన్నగా కనిపిస్తుంది, ఐస్ చాలా చిన్నవి అంటే కింద వాటర్ లైన్లో ఎప్పుడు కాజల్ పెట్టుకోకండి. ఇట్ విల్ ఈవెన్ రెడ్యూస్, లైక్ చూడడానికి ఎలాంటి ఇల్యూజన్ ఇస్తుందంటే మీ ఐస్ ఇంకా చిన్నగా కనిపిస్తున్నాయి అన్నట్టు ఉంటుంది. అలా ఏమన్నా ఉంటే మీరు న్యూడ్ కలర్డ్ ఐలైనర్ అయితే వాడాలి. అది ఏం చేస్తుంది అంటే ఆ వైట్ ఉంటుంది కదా మీ వైట్ పార్ట్ ఆఫ్ యువర్ ఐ, దాంతో పాటు కంబైన్ అయ్యి ఐస్ బ్రైట్గా వైడ్గా ఉన్నట్టు ఇల్యూజన్ ఇస్తుంది అనమాట. దట్స్ వాట్ మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ డూ. దాని కింద వాళ్ళు మరి ఒక బ్రౌన్ షాడోతో స్మడ్జ్ చేస్తారు. ఉన్న కాజల్ని కూడా ఐమ్ లైక్ స్మడ్జింగ్ ఇట్ అవుట్ అనమాట. స్మడ్జ్ చేసి బయటికి ఇలా ట్రైంగ్ టు పుష్ ఇట్, ఒక ఫేక్ వింక్ క్రియేట్ చేసుకోవడానికి, బికాస్ దిస్ ఈస్ ఇన్. అండ్ దాని తర్వాత ఐఎమ్ యూజింగ్ అ మస్కరా. సో ఇట్స్ టైమ్ టు రిమూవ్ దిస్ అనమాట. సో లెట్స్ డూ దట్. వచ్చింది ప్రోడక్ట్ అండ్ యూ కెన్ సీ ఆ షైన్ అయితే పోయింది. అండ్ దెర్ ఈస్ సమ్ టింట్ లెఫ్ట్ బిహైండ్. ఆ టింటే మనకి ఇంపార్టెంట్ లిప్ టింట్స్లో. జస్ట్ ఎన్ష్యూర్ ఇక్కడ అది ఓవర్ స్ప్రెడ్ కాకుండా అండి అని. నైస్. ఇట్స్ గాట్ అ రియల్లీ, నా లిప్స్ టూ టోన్ లిప్స్ అని చెప్పాను కదా, లైక్ లెట్ మీ జస్ట్ డూ అ సూపర్ క్లోజ్అప్. వన్స్ లిప్ టింట్ సెట్ అయిన తర్వాత అది కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉండాలి అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఇంకొకసారి ఈ లుక్ని కంప్లీట్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ సమ్ సెట్టింగ్ స్ప్రే. మై లిప్స్ ఆల్సో నేను యూజ్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై అప్డేటెడ్ మేకప్ రొటీన్. అండ్ సర్ప్రైజింగ్లీ నేను ట్రై చేసిన 4 ప్రోడక్ట్స్ ఈరోజు 10 on 10 ఉన్నాయి. లింక్ ఎవ్రీథింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. ప్లీజ్ డూ గివ్ ఇట్ అ ట్రై. దీస్ ఆర్ సో పర్ఫెక్ట్. బేస్ చూసింటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ రియల్లీ క్లియర్. మై లిప్ టింట్ ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ గివింగ్ మీ మై లిప్స్ బట్ బెటర్. ఏదో చిన్న డార్కిష్ బ్రౌన్ టింట్ ఉంది అండ్ ఐ లైక్ టింట్స్ లైక్ దిస్. అండ్ మై ఐబ్రోస్ దే ఆర్ లుకింగ్ పర్ఫెక్ట్. ఇంకొంచెం షేప్ చేయించుంటే చాలా బాగుండేది, బట్ దట్స్ ఫైన్. అండ్ ద బ్లష్ ఇట్స్ బ్యూటిఫుల్. ఐ థింక్ కెమెరాలో అంత పిక్ అవ్వట్లేదు ఆ బ్లష్ షేడ్ అయితే, బట్ రియల్ లైఫ్లో ఇట్ లుక్ సో గుడ్. ఒక చిన్న ఫ్లష్ అయితే ఇచ్చింది. అండ్ ఈ టిప్స్ మీకు ఎలా నచ్చాయో ప్లీజ్ డూ లెట్ మీ నో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Pretty please. Thank you again. Bye bye.